సో ఇచ్చేవాళ్ళు వస్తారు. ఒకసారి మనం లాగిన్ స్టార్ట్ చేద్దాం. సో వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. సో ఆ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ వెస్టేజ్. సో ఎందుకు ఇన్ని కేటగిరీస్ ఉండగా వెస్టేజ్ ప్రైమ్ అని ఒక కేటగిరీ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది, ఈ ప్రైమ్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎవరు వాడాలి, ఓకే, సో ఎలా వాడాలి, దేనికి వాడాలి, సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఓకే, ఈ రోజు నేను మీకు అన్ని కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదండి? ఒకసారి ఉన్న హ్యాండ్ రైస్ చేస్తారా? వాయిస్ ఆడిబుల్? ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో జస్ట్ మినిట్ సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అయింది కదండి? వర్ధిని గారు, యా, ఓకే, థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు బిఏ టీమ్ డిజిటల్ సెషన్స్ అండి. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోజు చెప్పబోయే టాపిక్ వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ గురించి. సో కమింగ్ టు వెస్టేజ్ ప్రైమ్. సో వెస్టేజ్ ప్రైమ్ అనే కేటగిరీ వచ్చేసరికి ఇందులో మనకి 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో అసలు వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఎందుకు ప్రైమ్ కేటగిరీలో పెట్టడం జరిగింది, ఓకే, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ వాటి తాలూకా ఎఫికసీ కానీ దాని తాలూకా క్వాలిటీ కానీ మీరు చెక్ చేసుకుంటే వెస్టేజ్ ప్రైమ్ ఇస్ ద ప్రీమియం హెల్త్ కేర్ కేటగిరీ ఫ్రమ్ వెస్టేజ్. ఓకే, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా సుపీరియర్, ఎక్స్క్లూజివ్ అండ్ క్లాస్ అపార్ట్ ఫ్రమ్ ద మార్కెట్. అంటే ఇప్పుడు జనరల్ గా మన వెస్టేజ్ లో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ స్పెల్లునా, నోని, అలోవెరా, ఆమ్లా, కొలెస్ట్రామ్, ఫ్లాక్స్ ఆయిల్, ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా మంచి హెల్త్ రిజల్ట్స్ వస్తాయి. వీటితో పాటు ఇంకా ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే టార్గెటెడ్ న్యూట్రిషన్ కూడా అనొచ్చండి. ఇందులో సి బక్తాన్ కానీ, కాంబయోటిక్స్ కానీ, క్రిల్ ఆయిల్ కానీ, మెటామైన్ కానీ, మీరు ఆ ప్రొడక్ట్స్ వాళ్ళకి నేమ్స్ చూసుకుంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి కూడా పర్టికులర్ గా ఒక టార్గెటెడ్ న్యూట్రిషన్ లో మనకి ఉపయోగపడతాయి అనమాట యాక్చువల్గా. సో ఇందులో ప్రైమ్ అనే కేటగిరీ అనేది చూసుకుంటే ఏంటంటే ఇది ఒక ఎక్సలెన్స్ ఆఫ్ క్వాలిటీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీ అండ్ అఫ్ కోర్స్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా సైంటిఫికల్ ఎవిడెన్స్. ఇప్పుడు ఇవి సైంటిఫికల్ గా ప్రూవ్ అయ్యి, ఓకే, ఇవి వాడుతూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే మెడికల్ గా కొన్ని క్లెయిమ్స్ చేయకూడదు. ఈ ప్రోడక్ట్ వాడితే తగ్గిపోతాయి, ప్రోడక్ట్ వాడితే తగ్గిపోతుంది మనం ఏం చెప్పకూడదండి. బట్ వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ మీరు స్టార్ట్ చేస్తే, అంటే ఒకవేళ ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు కానీ, లేదా ఇంతకు ముందు ఆల్రెడీ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ వాడాను సార్, సీబక్తాన్ వాడాను, క్రిల్ ఆయిల్ వాడాను, కాంబయోటిక్స్ వాడాను, సో ఇలా వాడే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఏదైతే రెగ్యులర్ గా మనకు ఇమ్యూనిటీ కానీ హార్ట్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ కంపేర్ చేసుకుంటే ఈ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ మీరు కానీ వాడిన వెంటనే మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. విత్ ఇన్ 1 week to 10 days లో మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో దాన్ని అందుకే దీన్ని ప్రైమ్ అన్నారండి. సో ఈ ప్రైమ్ కేటగిరీలో వచ్చేసరికి మీకు 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఎవరికైనా మీరు ఒక కస్టమర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ మీరు ప్రమోట్ చేస్తే వాళ్ళు వాడిన 10-15 రోజుల్లో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో వీటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి సీబక్తాన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, సీబక్తాన్, కాంబయోటిక్స్, క్రిల్ ఆయిల్ అండ్ మెటామైన్. ఓకే, ఈ 4 ప్రొడక్ట్స్ ఆర్ ఫినామినల్ అండి. సో ఒక్కొక్క దాని గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా ఇన్వైట్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ లోపు నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఆల్రెడీ. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఓవరాల్ గా, యా, సో ఇక్కడ మనకి సీబక్తాన్ ఉందండి. ఓకే, సో వెస్టేజ్ ప్రైమ్ సీబక్తాన్. సో ఇది సీబక్తాన్ ఉంది కాబట్టి ఇది సీ నుంచి, ఇది మెరైన్ ఫుడ్ కాదండి, ఇది హిమాలయన్ బెర్రీ అంటారు. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే సీబక్తాన్ హ్యాస్ బీన్ యూజింగ్ సిన్స్ అప్రాక్సిమేట్లీ 8 సంవత్సరాలు అండి, 1400 సంవత్సరాల నుంచి మెడిసినల్ పర్పస్ గా వాడుతున్నారు. అంటే మెడిసిన్స్ లో వాడేటప్పుడు ఈ సీబక్తాన్ని ఎక్కువ మెడికల్స్ లో ఎక్కువ వాడుతున్నారు. ఓకే, సో వీటన్నిటితో పాటు బేసికలీ సీబక్తాన్ ఏమంటారంటే ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ వండర్ బెర్రీ. ఓకే, వండర్ బెర్రీ అంటారు లేదా లేబెర్రీ అంటారు. ఓకే, సో ఎందుకు దీనికి వండర్ బెర్రీ అని పేరు వచ్చింది అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ద గ్రేట్ అలెగ్జాండర్. సో ద గ్రేట్ అలెగ్జాండర్ ఎవరైతే తన ప్రపంచ దేశం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సీబక్తాన్ అనేది తన తినే ఫుడ్ రూపంలో వాళ్ళ సైన్యాన్ని అందరికి కూడా ఫుడ్ రూపంలో ఇచ్చేవారంట. ఎందుకు అంటే బేసికల్లీ సీబక్తాన్కి ఇట్ ఈస్ ఏ స్ట్రెంగ్త్, స్టామినా, ఎనర్జీ, ఫిట్నెస్ ని
ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేసే ఒక వండర్ఫుల్ ఒక ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలెగ్జాండర్ గ్రేట్ అన్న వ్యక్తి దీన్ని మిలిటరీ అంటే ఈ సైన్యాన్ని బలోపేతం చేయడానికి కానీ సైన్యం అలసిపోకుండా ఆహార దప్పుకులు లేకుండా కూడా స్ట్రెంత్ గా వర్క్ చేయడానికి ఈ సీబక్తాన్ అనేది వాడేవారు. ఎలా చూసుకుంటే అలాగే ద సీబక్తాన్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఏషియా, యూరోప్, రష్యా అండ్ కెనడా. సో ఆసియా దేశాల్లో కానీ, యూరోప్ ఖండంలో కానీ, రష్యాలో కానీ, కెనడాలో కానీ దీని వినియోగం చాలా ఎక్కువ జరుగుతుంది సీబక్తాన్ గురించి. ఓకే, పేపర్లో ఆర్టికల్స్ ఉన్నాయి. రీసెంట్ గా మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మీరు చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ డిఆర్డిఓ. ఓకే, డిఆర్డిఓలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం అంటే సారీ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే డిఆర్డిఓలో మిలిటరీలో ఆ ఇండియన్ ఆర్మీలో ఉన్న ఎవరైతే సోల్జర్స్ కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కూడా దీని ఫుడ్ సప్లిమెంట్ కింద ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఎందువల్లంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది స్ట్రెంత్ కి, స్టామినాకి, ఎనర్జీ లెవెల్స్ కి బాగా బూస్టప్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మన సైన్యం కూడా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా మీరు నరేంద్ర మోడీ అబౌట్ సీబక్తాన్ అని కానీ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక 10 minutes వీడియో కూడా మీకు కనిపిస్తుందండి. సో ఆ వీడియోలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారంటే సీబక్తాన్ లద్దాఖ్ అనే క్షేత్రంలో అంటే లద్దాఖ్ అనే ఏరియాలో హిమాలయన్ బెర్రీ అంటారు కదా. సో ఏదైతే లద్దాఖ్ అనే ఏరియాలో -40 నుంచి +40 degrees పెరిగే ఒక హిమాలయన్ బెర్రీ అంటారు, లేదా వండర్ బెర్రీ అని కూడా అంటారు. ఓకే, ఇందులో మీరు చూసుకుంటే ఆస్ట్రోనట్స్ ఆల్సో కన్జ్యూమ్ దట్ ద ఫ్రూట్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్పేస్ షటిల్స్ టు మెయింటైన్ హై ఎనర్జీ లెవెల్. ఆఖరికి ఆస్ట్రోనట్ స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ సీబక్తాన్ని ఫుడ్ సప్లిమెంట్ కింద తీసుకెళ్తారు. బికాస్ ఇట్ కంటైన్స్ హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్ కింద వాళ్ళు ప్లేస్ చేస్తారు. ఓకే, అండ్ సో ఎందుకంటే సీబక్తాన్ ఎందుకంత పాపులర్, ఎందుకంత ఇది అంటే ఓవర్ 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ వన్ టైనీ బెర్రీ. ఓకే, బయో యాక్టివ్ కాంపౌండ్స్, మీరు ఈ బయో యాక్టివ్ కాంపౌండ్స్ అన్న నేము మీరు ఎప్పుడైనా విన్నారు అంటే అది డెఫినెట్ గా చాలా వండర్ఫుల్ వర్డింగ్ అండి. బయో యాక్టివ్ కాంపౌండ్స్ లోకి వచ్చేసరికి అందులో కెరటనాయిడ్స్ ఉంటాయి, టోకోఫెరల్స్ ఉంటాయి, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం లిపిడ్స్. ఓకే, లిపిడ్స్ తో పాటు మెయిన్లీ ఆస్కార్బిక్ యాసిడ్. సో ఆస్కార్బిక్ యాసిడ్ అంటే మీ అందరికీ తెలుసు. సో ఆస్కార్బిక్ యాసిడ్ నథింగ్ బట్ వైటమిన్ సి. ఓకే, సో వైటమిన్ సి అనేది ఏంటి అంటే డెఫినెట్ గా మన బాడీకి చాలా 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 ఇంపార్టెంట్. ఇది హైయెస్ట్ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ కూడా మనం మాట్లాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైతే ఇందులో ఉన్న మెయిన్ ఏదైతే బయో యాక్టివ్ కాంపౌండ్స్ అని ఎందుకు చెప్పానంటే ఈ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్న ఒక ఫ్రూట్ కానీ మనం ప్రతిరోజు కానీ తీసుకోగలిగితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే యాంటీ మైక్రోబియల్ అంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ని కూడా ఇది గ్రో కాకుండా చూసుకుంటుంది. అలాగే ఇట్స్ ఏ యాంటీ డయాబెటిక్ అంటే షుగర్ రాకుండా ఉండాలన్నా, ఓకే, షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ క్యాన్సర్ ఇన్ నేచర్. ఓకే, క్యాన్సర్ కూడా రాకుండా ఈ సీబక్తాన్ మనకి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆస్టియోపోరోటిక్ అండ్ హైపర్ టెన్సివ్ అండ్ ద సేమ్ టైం ఒబెసిటీ అంటే బరువు పెరగకుండా ఉండడానికి కూడా మనకి ఈ సీబక్తాన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే చేతులు, కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. బికాజ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా చూసుకునేసరికి కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా చూసుకోవడానికి సీబక్తాన్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అలాగే వీటిలో ఆల్రెడీ మీకు చెప్పాను కెరటనాయిడ్స్. ఓకే, సో కెరటనాయిడ్స్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ హైయెస్ట్ బెనిఫిషియల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ కెరటనాయిడ్స్ అనేవి బాగా సపోర్ట్ చేస్తుంది. వాస్తవానికి కెరటనాయిడ్స్ అంటే విటమిన్ ఏ అండి. సో విటమిన్ ఏ అనేది ఏం చేస్తుందంటే హై సపోర్ట్ అంటే కంటికి సంబంధించిన వ్యాధులు కానీ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ కెరటనాయిడ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు టోకోఫెరల్స్ అంటే, సో టోకోఫెరల్స్ అనేది ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది కాంప్లెక్స్ డిసీజెస్ అంటే లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ అలాగే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సో వీటన్నిటితో పాటు ఎక్కువ అథెరోస్క్లరోసిస్ అంటారు అంటే గుండె సంబంధిత వ్యాధులు. అంటే ఏదైతే మన హార్ట్ వాల్స్ మీద ఏమవుతుందంటే ఇక్కడ ఆ నర్వ్ సిస్టమ్ అనేది ఏమవుతుందంటే దానికి కొంత డ్యామేజ్ జరిగి అథెరోస్క్లరోసిస్ అంటారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే హార్ట్ కి సంబంధించిన జబ్బులు అవి రాకుండా చూసుకుంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వీటన్నిటితో పాటు ఫ్లవనాయిడ్స్. సో ఫ్లవనాయిడ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రూట్స్ ద్వారా వస్తుందంటే. సో ఫ్లవనాయిడ్స్ అనేది ఏంటంటే బేసికల్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంట్లో.
అంటే వై సి భక్తాన్ని ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనం మాట్లాడుకుంటాం అంటే, ఎందుకు సి భక్తాన్ని స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళు వాడుతున్నారు, అట్ ద సేమ్ టైం డిఆర్డిఓలో సోల్జర్స్ కి ఆర్మీస్ కి ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళందరికీ ఎందుకు ఇస్తుంది దానికి కారణం ఏంటంటే ఇట్ కంటైన్స్ ఫ్లవనాయిడ్స్ కూడా. ఫ్లవనాయిడ్స్ ఎప్పుడైతే ఉంటాయో యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే మీకు తెలుసు బాడీలో విపరీతంగా రకరకాల దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉండటం వల్ల ఆటోమేటిక్ గా మీ బ్లడ్ వెసల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా ఉంచుతుంది, అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ వి హావ్ లిపిడ్స్. లిపిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఈ లిపిడ్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బేసికల్లీ ఈ లిపిడ్ అనేది ఏంటంటే మన బాడీలో లైక్ ఇప్పుడు మనం జనరల్ గా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటాం. అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఎప్పుడైతే ఈ లిపిడ్స్ ఉండటం వల్ల హార్మోన్ లెవెల్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది, ఇంబ్యాలెన్స్ లో ఉన్న హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో, న్యూట్రిషన్ కానీ ఫ్యాట్ సాల్యుబుల్ న్యూట్రిషన్ అన్నింటినీ కూడా అబ్జార్బ్ చేయడానికి కూడా ఇది మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మీకు చెప్పాను ascorbic acid. Ascorbic acid nothing but ఏంటి అంటే ఇట్స్ ఏ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి. సో వైటమిన్ సి సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ఆస్కార్బిక్ యాసిడ్ అండి. సో ఆస్కార్బిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల డైజెషన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. అలాగే స్కర్వీ అనే ఒక డిసీజ్ నుంచి మనం బయటపడచ్చు. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే పళ్ళ చిగురు నుంచి వాటి నుంచి బ్లీడింగ్ వస్తుంటుంది. దానికి కారణం కూడా విటమిన్ సి డెఫిషియన్సీ. అండ్ వీటితో పాటు హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఉన్న దాంట్లో కూడా ఈ ఆస్కార్బిక్ యాసిడ్ లెవెల్స్ చూపిస్తారండి. సో ఎప్పుడైతే ఆస్కార్బిక్ యాసిడ్ డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన రోగ నిరోధక శక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సి భక్తాన్ కంటైన్స్ దీస్ ఆర్ ఆల్ అండి. సో మీ అందరికీ తెలిసింది ఇప్పుడు కెరటనాయిడ్స్ అంటే ఏంటి, టోకోఫెరల్స్ అంటే ఏంటి, ఫ్లవనాయిడ్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మీకు అర్థమైంది, రైట్? అలాగే సి భక్తాన్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే సి భక్తాన్ మెయింటైన్స్ హై ఎనర్జీ. మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు సి భక్తాన్ తీసుకుంటే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రొడక్ట్ గురించి మీరు తెలుసుకుంటూ పాటు మీరు వాడితే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇట్ కంటైన్స్, ఆల్రెడీ చెప్పాను, ఇట్ మెయింటైన్స్ హై ఎనర్జీ, ఇట్ కంటైన్స్ వైటమిన్ సి. వైటమిన్ సి అనేది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుందంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు హెడ్ఏక్ రాకుండా చూసుకుంటుంది, డిజీనెస్ కానీ మెంటల్ అటెన్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది, లైక్ జింకు, సెలీనియం ఉంటుంది. ఇట్ కంటైన్స్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు బేసికల్లీ మన బాడీ మీద జరిగే దాడి అంటే ఫ్రీ రాడికల్స్ ఏవైతే మన శరీరం మీద అటాక్ చేసి మన బాడీలో ఉన్న సెల్స్ ని డ్యామేజ్ చేస్తుందో ఆ సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి కూడా మనకి ఈ వైటమిన్ సి తో పాటు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి చాలా సపోర్ట్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ కంటైన్స్ స్టామినా బిల్డింగ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే వైటమిన్స్, ఇందులో ఏదైతే వైటమిన్స్ ఉంటాయో అవి ఏం చేస్తుందంటే కామన్ సిమ్టమ్స్ లైక్ ఫ్యాటిక్. సో ఫ్యాటిక్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు, అలసట. అంటే చాలా మందికి ఏమవుతుంది, నిస్సత్తుగా, నీరసం, ఓకే, చాలా వీక్ అయిపోతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటివన్నింటినీ కూడా మీరు ఓవర్కమ్ చేయడానికి మీకు ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ వీటన్నిటితో పాటు బేసికల్లీ కొంతమందికి ఏమవుతుంది, నిద్ర సరిగ్గా పట్టదు. ఓకే, నిద్ర పట్టలేని వాళ్ళకి కానీ, ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉండే వాళ్ళకి కానీ, కొంతమందికి మజిల్ టెన్షన్ ఉంటుంది. అంటే ఈ కండరాలు అనేది చాలా షివరింగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి సి భక్తాన్ బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్లవనాయిడ్స్. సో ఫ్లవనాయిడ్స్ అనేది ఏంటంటే హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మీరు జనరల్ గా మీరు తీసుకునే ఫ్రూట్ లో ఫ్లవనాయిడ్స్ ఉన్నాయని అడిగితే ఫ్లవనాయిడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎస్పెషల్లీ హార్ట్ హెల్తీగా ఉండడానికి. అందుకే మీరు చూడండి, ఫ్లవనాయిడ్స్ మే హెల్ప్ టు రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, ఓకే, ఇంప్రూవ్ హార్ట్ ఫంక్షన్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ హార్ట్ టిష్యూ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఫ్లవనాయిడ్స్ మీ హెల్ప్ టు రెగ్యులేట్ థైరాయిడ్ ఫంక్షన్. అందుకే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా, థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ ఇంప్రాపర్ గా ఉన్న వాళ్ళకి కూడా, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా సి భక్తాన్ తీసుకోగలిగితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఇంప్రూవ్స్ ఇమ్యూన్ ఫంక్షన్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నవేడేస్ కోవిడ్ సినారియస్ లో సి భక్తాన్ ఇస్ ద మ్యాండేటరీ ప్రొడక్ట్ విచ్ ఈస్ కన్స్యూమ్ బై ఎవ్రీబడి అండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవచ్చు, రైట్? అండ్ కమింగ్ టు డయాబెటిక్ బెనిఫిట్స్. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు డయాబెటిక్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే మన శరీరంలో ఉన్న ప్యాంక్రియస్ అనే ఆర్గాన్, క్లోమ గ్రంథి అంటారు. ఈ గ్రంథిలో ఇన్సులిన్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల, అంటే ఇన్సులిన్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం గల కారణమైన ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉంటాయి. ఆ బీటా సెల్స్ తగ్గిపోవడం వల్ల, ఆ బీటా సెల్స్ యొక్క ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇనఫ్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఆ ఇన్సులిన్ మళ్ళీ రీబిల్డ్ చేయడానికి మనకు కొన్ని రకాలైన మినరల్స్ కావాలి. ఆ మినరల్స్ వచ్చేసరికి సెలీనియం. ఓకే, సెలీనియం ఈస్ ద మినరల్ విచ్ ఇస్ డెన్స్లీ మనకు దొరుకుతుంది, సి భక్తాన్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ కూడా కాకుండా చూసుకొని
మన గ్లూకోజ్ అబ్జార్ప్షన్ లెవెల్ కూడా బాగా పెంచుతుంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ omega-7 అండి. సో హియర్ ఇట్ ఇస్ ఫ్రెండ్స్, వి ఆల్రెడీ అవేర్ అబౌట్ omega-3, omega-6 అండ్ omega-7 గురించి మనందరికీ తెలుసు. బట్ omega-7 అనేది ఒక హైయెస్ట్, ఒక మనం చాలా ట్రేసర్ గా చూసుకుంటే సీబక్తాన్లో omega-7 ఉంటుందండి. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దోస్ హూ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ omega-7, దే డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు గెట్ డయాబెటిక్. షుగర్ రాకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు omega-7 కానీ రెగ్యులర్ గా మీరు తినే ఫుడ్ లో కానీ తీసుకోగలిగితే మీకు డయాబెటిక్ అనేది చాయిస్ అనే. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్సులిన్ సెక్రేషన్ జరగడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. డయాబెటీస్ రాకుండా వచ్చిన వాళ్ళకి కంట్రోల్లో పెట్టడానికి కూడా మన సీబక్తాన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ స్కిన్ బెనిఫిట్స్ అని చూడండి, ఒక సీబక్తాన్లో ఎన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మీరు ఆలోచిస్తే ఒక మల్టీ వైటమిన్ ఈక్వల్ టు ఒక సీబక్తాన్. అంటే స్పిరులినా వేరు, సీబక్తాన్ వేరండి. స్పిరులినా పనితీరు వేరు, సీబక్తాన్ పనితీరు వేరు. ఓకే, అందుకే స్పిరులినా కన్నా 10 టైమ్స్ సీబక్తాన్లో ఉన్నాయి. ఓకే, సో సీబక్తాన్ అనేది అందుకే దీన్ని ప్రైమ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. స్కిన్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఇ అండ్ omega-7. మీరు చూసుకుంటే విటమిన్ ఏస్ అంటారండి, మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ఇందులో విటమిన్ సి కూడా ఉంది. విటమిన్ ఏస్ అంటే అర్థం ఏంటంటే ఫేస్, FACE. ఫేస్ ఫీలింగ్ ఏంటంటే FACE. అందులో ఎఫ్ సైలెంట్ చేస్తే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ. అంటే ఈ 3 రకాల వైటమిన్స్ మీరు తినే ఫుడ్ లో కానీ కంటిన్యూగా కానీ ఇవ్వగలిగితే మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కన్సిడర్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఫర్ స్కిన్ అండ్ దే ప్రమోట్ టిష్యూ అండ్ కొలాజన్ రీజనరేషన్. కొలాజన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. కొలాజన్ అంటే ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ టచ్ చేసి లోపల నొక్కితే కుషన్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ కొలాజన్ ఎవరికైతే తగ్గిపోతుందో వాళ్ళకి స్కిన్ అనేది ముడతలు పడిపోవడం జరుగుతుంది. ఓకే, కొంతమంది స్కిన్ మీద ట్యాక్స్ లా వచ్చేస్తుంటే స్కిన్ రఫ్ అయిపోవడం, స్కిన్ మడతలు పడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. దానికి కారణం ఏంటంటే ఈ కొలాజన్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కొలాజన్ తగ్గిపోయిందో రింకిల్స్ ఫామ్ అయిపోతాయి, ప్రీమెచ్యూర్ స్కిన్ ఏజింగ్ అనేది పెరిగిపోతుంది. సో వీటన్నిటిని మనం అవాయిడ్ చేయడానికి మన దగ్గర సీబక్తాన్ అనేది ఒక అద్భుతమైన సప్లిమెంట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ కమింగ్ టు గ్యాస్ట్రిక్ బెనిఫిట్స్. సో గ్యాస్ట్రిక్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే బేసికల్లీ మన బాడీ, మనం తినే ఆహారంలో కొన్ని రకాలైన ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ మనం తింటూ ఉంటాం. ఓకే, జీర్ణక్రియ చేసే పని ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తిన్నామో లాలాజలం ద్వారా బాడీ లోపలికి ట్రాన్స్ఫర్ అయ్యి బాడీలో ఉన్న కొన్ని హెసియల్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఆ యాసిడ్స్, పైచరసాలు ఇవన్నీ రిలీజ్ అయ్యి మనం తిన్న ఆహారాన్ని డైల్యూట్ చేసి బాడీలో ఉన్న కణాలను కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. కానీ వాస్తవానికి ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వవు. ఓకే, ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కానీ లేదంటే ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో దానికి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అండ్ హెల్ప్ఫుల్ రిలీవింగ్ సిమ్టమ్స్ ఆఫ్ జార్జ్ ఇంక్లూడింగ్ హార్ట్ బాల్. కొంతమందికి చెస్ట్ లో పెయిన్ వస్తుంది, గుండెల్లో మంట వస్తుంది ఇవని చెప్తారు. సో ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ లెవెల్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కానీ. సో వీటిని నార్మలైజ్ చేయడానికి మన సీబక్తాన్ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లివర్ లో ఫామ్ అయ్యే టాక్సిన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి, టాక్సిక్ కెమికల్స్ రిమూవ్ చేయడానికి మన సీబక్తాన్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హెల్ప్స్ ప్రొవైడ్ రిలీఫ్ టు డ్రై ఐస్. కొంతమందికి కళ్ళు పొరిబాడిపోతూ ఉంటాయి, కళ్ళు విపరీతంగా మండిపోతూ ఉంటాయి, ఎర్రగా కళ్ళు అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఇది మనకి డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి కూడా సీబక్తాన్ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రిచెస్ట్ ప్లాంట్ సోర్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ omega-7 ఫ్యాటీ యాసిడ్స్. సరే, ఈ omega-7 అనేది మీరు రెగ్యులర్ గా ఫుడ్ ద్వారా తీసుకోండి, మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ కి ఇచ్చి చూడండి, డెఫినెట్ గా వాళ్ళు చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చెప్తారు. అండ్ ఆఫ్ కోర్స్ omega-7 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ 2 ప్లాంట్స్. ఒకటి మెకాడమియా నట్ ఆయిల్ అండ్ సీబక్తాన్ నట్ ఆయిల్. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ omega-C అనేది ఫ్యాటీ యాసిడ్ కేవలం 2 ప్లాంట్ సోర్స్ దొరుకుతుందండి. ఒకటి ఏంటంటే మెకాడమియా నట్ ఆయిల్, అలాగే సీబక్తాన్ ఆయిల్. సో మన దగ్గర సీబక్తాన్ రెడీగా ఉంది. ఓకే, omega-7 మనం తీసుకుందాం వద్దా, తీసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ గుడ్ ఫ్యాట్ నోన్ అండ్ ఈస్ బీయింగ్ స్టడీడ్ ఫర్ మెటబాలిక్ బెనిఫిట్స్ అండ్ స్కిన్ కేర్ బెనిఫిట్స్, నరిష్మెంట్ అండ్ డ్రింకింగ్ ప్రివెన్షన్. సో సింపుల్ గా చూపిస్తే మన మెటబాలిక్ బెనిఫిట్స్ ని, మన మెటబాలిజం కూడా బూస్టప్ చేయడానికి సీబక్తాన్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి సార్, ఓవరాల్ వాట్ నాట్ ఎవ్రీథింగ్, హై ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది, స్టామినా బిల్డ్ చేస్తుంది, కార్డియోవాస్కులర్ బెనిఫిట్ ఉంది, డయాబెటిక్ హెల్ప్ అవుతుంది, స్కిన్ కి, గ్యాస్ట్రిక్ కి. అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ని ఫంక్షన్ మెయింటైన్ చేస్తుంది. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్, సీబక్తాన్ ఇస్ ద వన్ ఓన్లీ ఫుడ్ ప్రొడక్ట్ విచ్ ఇస్ కన్జ్యూమ్డ్ డైలీ 2 క్యాప్సూల్స్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి సీబక్తాన్ ఫుడ్ తర్వాత తీసుకుంటే ఎక్సలెంట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఈ కోవిడ్ సినారీస్ లో కూడా ఈ సప్లిమెంట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రొడక్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అంటే వెస్టీజ్ ప్రైమ్ కాంబోటిక్స్.
సో వెస్టీజ్ ప్రైమ్ కాంబయాటిక్స్ లోకి వచ్చేసరికి చూసుకుంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రీబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యాప్సుల్ ఉంది కదా, ఇక్కడ చూడండి బయట వైట్ కలర్ లో క్యాప్సుల్ కనిపిస్తుంది. ఓకే, బయట వైట్ కలర్ లో క్యాప్సుల్ కనిపిస్తుంది, అలాగే లోపల ఒక బ్లూ కలర్ క్యాప్సుల్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ వైట్ కలర్ క్యాప్సుల్ ఏంటి, బ్లూ కలర్ క్యాప్సుల్ ఏంటి? ఓకే, సో ఈ వైట్ కలర్ ఓకే, సో ఈ వైట్ కలర్ క్యాప్సుల్ లో చూసుకునేసరికి ఇందులో ఒకటేసరికి మల్టీ వైటమిన్స్, మల్టీ మినరల్స్ ఉంటాయండి. అలాగే మన ఇన్నర్ షెల్ లోకి వచ్చేసరికి ప్రీబయాటిక్స్ ఉంటాయి. అంటే కాంబయాటిక్స్ లో ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ చెప్పాను కదా, ప్రీబయాటిక్స్ కి ప్రోబయాటిక్స్ కూడా మన దాంట్లో ఉంటాయండి. సో ఇక్కడ బేసికల్లీ ఎందుకు ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్ ఎందుకు అని అడిగితే, సింపుల్ గా మనం తీసుకునే ఫుడ్ లో మనం ప్రతిరోజు కూడా వైటమిన్స్, మినరల్స్ డెన్స్ గా దొరుకుతున్నాయా? ఓకే, దొరకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది పీపుల్ మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ గురవుతూ ఉంటారు. సో కొంతమంది ఏమంటారంటే జనరల్ గా బయట ట్యాప్ వాటర్ కాకపోయినా మామూలుగా మినరల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తాగుతూ ఉంటారు. సో వాళ్ళకి వాటర్ లో మినరల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి చేతులు కాళ్ళు పీకుతూనే నీరసంగా ఉంది, ఓకే అని చెప్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా అట్ ద సేమ్ టైం లేదనుకుంటే మల్టీ వైటమిన్స్, మల్టీ మినరల్స్ తీసుకునే ఫుడ్ లో నేను సరిగ్గా తీసుకోలేకపోతుంది, దానికి సప్లిమెంటేషన్ కావాలి అంటే సో ఖచ్చితంగా దానికి కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో వచ్చేసరికి మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది మన వెస్టేజ్ ప్రైమ్ కాంబయాటిక్స్. సో మన వెస్టేజ్ ప్రైమ్ కాంబయాటిక్స్ లో సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ ప్రొడక్ట్ అనేది మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ద ఇన్నర్ క్యాప్సూల్ హౌస్ ఆఫ్ ది ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా. అంటే ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా దేనికి అంటే ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ కావాలి. ఎందుకంటే మనం ఎక్కువ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. సో యాంటీబయాటిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్లైడ్లో, ఇక్కడ మీరు చూడొచ్చు విటమిన్స్, ఎన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. B6, విటమిన్ ఏ, B12, విటమిన్ సి. ఓకే, ఇవన్నీ మన బాడీకి ప్రతిరోజు కావాలి. అట్ ద సేమ్ టైం మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ హెల్ప్ టు ట్రీట్ వైటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీ కాజ్డ్ డ్యూ టు. మీరు జనరల్ గా మీ బాడీకి కానీ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ డెఫిషియన్సీస్ కానీ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇల్నెస్. ఇల్నెస్ అంటే ఏంటి? సిక్నెస్ గురవడాన్ని ఇల్నెస్ అంటారు. అంటే తరచూ జబ్బు పడ్డాన్ని ఇల్నెస్ అంటారు. అలాగే ఈ ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే పూర్ న్యూట్రిషన్, డైజెస్టివ్ డిజార్డర్స్, అఫ్ కోర్స్ సర్టైన్ మెడికేషన్స్ అండ్ మెనీ అదర్ కండిషన్స్ లో కూడా మనకి ఈ మినరల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మనకి ప్రాబ్లం గురవుతుంది. సో కాబట్టి మనకి మల్టీ వైటమిన్స్, మల్టీ మినరల్స్ తో కూడిన ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే మన కాంబయాటిక్స్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీబయాటిక్స్ అంటే ఈ చిన్న చిన్న బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రీబయాటిక్స్ అండి. సో ప్రీబయాటిక్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ ఇండైజెస్టిబుల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ దట్ యాక్ట్ యాజ్ ఎ ఫుడ్ సోర్స్ ఫర్ ప్రోబయాటిక్స్. అంటే ఇప్పుడు జనరల్ గా మన బాడీలో ఉన్న ప్రోబయాటిక్స్ అంటే ఇది గుడ్ బ్యాక్టీరియా. ఓకే, ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతాయి. సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ ప్రోబయాటిక్స్ కి ఫుడ్డే ఈ ప్రీబయాటిక్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండడానికి మనం సప్లిమెంటేషన్ రూపంలో ప్రీబయాటిక్స్ అని మనం ఫుడ్ రూపంలో మన బాడీలో ఉన్న ప్రోబయాటిక్స్ కి పంపిస్తున్నాం. సో వాస్తవానికి ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది? మన హ్యూమన్ గట్ లో ఈ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంటుంది. ఓకే, ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో మన గట్ట హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే మన గట్ట హెల్దీగా ఉంటుందో మా ఇమ్యూన్ ఫంక్షన్ కూడా హెల్దీగా ఉంటుందండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ మనం తీసుకోవచ్చు. సింపుల్ గా చెప్తాను సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ, మల్టీ విటమిన్స్, మల్టీ మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, ఓకే, సో ఇలాంటి వాళ్ళ గట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ మన కాంబయాటిక్స్ కానీ వాడగలిగితే ఫినామినల్ రిజల్ట్స్ వస్తాయండి. విత్ ఇన్ 15 days లో మీరు రిజల్ట్స్ చూడొచ్చు. అండ్ ఇంకా సింపుల్ గా చూసుకుంటే చిల్డ్రన్ విత్ పూర్ అపెటైట్. పూర్ అపెటైట్ అంటే ఏంటంటే సరిగ్గా ఆకలి మందగించడం, వీడు మావాడు ఏం సరిగ్గా తినట్లేదని చెప్తా ఉంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళకి కూడా మనకి కాంబయాటిక్స్ ఇవ్వచ్చండి. అలాగే కొంతమంది పీపుల్ కి డైజెస్టివ్ సిస్టమ్ బాగోదు, ఏం తిన్నా కూడా డైజెషన్ అవ్వట్లేదు, లేదంటే ఏం తిన్నా కూడా అరుగుదల లేదు, ఏం తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా అయిపోతుంది, ఎక్కువ తేనుపులు వస్తున్నాయి. ఓకే, ఎక్కువ తేనుపులు వస్తుంటాయి కొంతమందికి. సో ఆ తేనుపులు వచ్చే వాళ్ళకి కూడా కాంబయాటిక్స్ మనకు బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది. అలాగే మాల్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్ట్రెస్ కానీ, అలాగే ఎవరైనా పీపుల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే, కన్ఫర్మ్ కావట్లేదు,
లేదనుకుంటే వాళ్ళకి కొంత హెల్త్ పరంగా కొన్ని ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి కాంబైడిస్ గా ఇవ్వగలిగితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అండ్ వీటన్నిటితో పాటు ఫిట్నెస్ అండ్ ఎంతూజియాజం, అంటే ఫిట్నెస్ ఎంతూజియాజం అంటే ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు, యాక్టివ్ గా ఎనర్జీ లెవెల్స్ తో ఉండే వాళ్ళు, కాంబైడిస్ అనేది ఇది యూనివర్సల్ ప్రోడక్ట్ అండి, ఇది ఎవరైనా వాడచ్చు. ఓకే, సో మీరు కానీ నేను కానీ ఎవరైనా వాడుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఈ ఈ ఈ ఈ సిమ్టమ్స్ తో ఉండే పీపుల్ కానీ ఇవ్వగలిగితే మాత్రం ఇది చాలా మంచి రిజల్ట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంబోయిటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ క్రిల్ అండి. ఓకే, సో ఈ క్రిల్ అనే ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ మీకు చాలా సార్లు నేను మీకు డిస్కస్ చేశాను. సో క్రిల్ అనేది ఏంటంటే మనం ఇది సముద్రం అడుగున దొరికే ఒక చేప జాతికి చెందిన రొయ్య అండి. ఓకే, ఇది చేతిలో పెట్టుకుంటే 1 నుంచి 2 అంగుళాలు ఉంటుంది. ఇందులో మీకు ఆరిజిన్ ఆఫ్ ఒమేగా 3 అండి. సో ఆరిజిన్ ఆఫ్ ఒమేగా 3 అంటే జనరల్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మీకు ఐడియా విని ఉంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఒరిజినల్ గా మనకి లభించేది ఎక్కడ నుంచి అంటే క్రిల్ నుంచి మనకి లభిస్తారు. ఓకే, ఇది మీరు చూసుకుంటే క్రిల్ ఆయిల్ ఈజ్ ఆయిల్ ఫ్రమ్ టైనీ షింప్ లైక్ ఫిష్. ఓకే, చేతిలో పెట్టుకుంటే చాలా చిన్నదే ఉంటుంది. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఎఫూసియా సూపర్బా అంటారు, అంటార్క్టికా క్రిల్ అంటారండి. అంటే అంటార్క్టికా ప్రదేశంలో డీపెస్ట్ ఓషన్ లో, చాలా కూల్ ప్రదేశంలో, చాలా చల్లని ప్రదేశంలో డీపెస్ట్ ఆఫ్ ది ఓషన్ లో ఇది పెరుగుతుంది అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఎక్కువ దొరికేది అంటే అంటార్క్టికా, కెనడా అండ్ జపాన్ లో బాగా దొరుకుతుంది. సింపుల్ గా చెప్పాలంటే లైక్ మీకు జనరల్ గా మనకి ఫిషెస్ నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది వస్తుంది కదా. జనరల్ గా ఒమేగా 3 అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే జనరల్ గా చేపలు ఉంటాయి కదా, ఫిష్. ఆ ఫిష్ అనేది తన ఫుడ్ కోసం చిన్న చేపలు తింటుంది. ఆ చిన్న చేపలు చిన్న చేపలు తింటాయి, ఆ చిన్న చేపలు చిన్న చేపలు తింటాయి. ఆ చిన్న చేపలు తినే చిన్న చేప ఏదైనా ఉంది అంటే అది క్రిల్ అండి. ఓకే, అంటే ఈ క్రిల్ ద్వారా ఈ ఒమేగా 3 అనేది ఈ చేపలన్నిటికీ ట్రాన్స్ఫర్ అయ్యి టోనా ఫిష్, సాల్మన్ ఫిష్, ఆ ఫిష్, ఈ ఫిష్. బట్ మన వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా క్రిల్ అని పెట్టిందంటే ఒరిజినల్ గా ఒమేగా 3 యాసిడ్ ఎక్కడి నుంచి దొరుకుతుందో దాని నుంచే మనకి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం అనేది మనకి జరుగుతుందండి. ఓకే, అండ్ ఎస్ అఫ్ కోర్స్ బ్రహ్మాజీ గారు, కాంబోయిటిక్స్ అనేది ఇంచుమించుగా 8 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మన సప్లిమెంట్స్ అని ఇవ్వచ్చు. ఓకే, 8 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మనకి ఇవ్వచ్చు, రైట్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిల్ ఆయిల్ లో ఏమేమి ఉంటాయి? సో క్రిల్ ఆయిల్ వచ్చేసరికి ఒక 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఇట్ కంటైన్స్ ఈపీఏ. ఒమేగా 3 ఎక్కువగా రిచ్ గా దొరికేది ఏదైనా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వచ్చేసరికి ఈపీఏ, ఎకోసా పెంటానిక్ యాసిడ్, డిహెచ్ఏ డెకోసా హెక్సానిక్ యాసిడ్. మీకు డిహెచ్ఏ అంటే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. డిహెచ్ఏ డెకోసా హెక్సానిక్ యాసిడ్ అనేది బ్రెయిన్ పవర్, అంటే బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మీరు వాస్తవాన్ని చూసుకుంటే మార్కెట్ లో దొరికే ఫిష్ ఆయిల్ వేరు, క్రిల్ ఆయిల్ వేరు. మీకు మార్కెట్ లో దొరికే ఫిష్ ఆయిల్ కానీ మీరు వాటర్ లో పోస్తే ఆయిల్ అనేది పైకి వెళ్ళిపోతుంది. కానీ మన క్రిల్ ఏం చేస్తుందంటే ఈజీగా లిపిడ్ ఫామ్ లో ఉండటం వల్ల ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే, పైకి తేలిపోవడం అనేది ఉంటుంది. అండ్ ఎకోసా పెంటానిక్ యాసిడ్, ఎకోసా హెక్సానిక్ యాసిడ్ తో పాటు ఇందులో ఫాస్ఫాలిపిడ్స్ ఉంటాయి. ఈ ఫాస్ఫాలిపిడ్స్ ఉండటం వల్లే లివర్ ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోయే ఏకైక ఒమేగా 3 ఏదైనా ఉంది అంటే అది మన క్రిల్ ఆయిల్ లో దొరుకుతుందండి. అండ్ వీటితో పాటు ఆస్తాగ్జాంథైన్. సో ఆస్తాగ్జాంథైన్ అనేది ఏంటంటే ఇది ఒక హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, ఇది ఒక పవర్ఫుల్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా చెప్పొచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏముంటాయంటే ఎస్పెషల్ గా చూసుకుంటే ఆస్తాగ్జాంథైన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏజింగ్ ఫ్యాక్టర్స్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకుంటుంది, యాంటీ ఏజింగ్ గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ సూర్యరశ్మి ద్వారా రంగులు గుర్తించే సామర్థ్యాన్ని కూడా మనకి న్యాచురల్ గా మన ఐస్ కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్రిల్ ఆయిల్ ఇస్ ఫాస్ఫాలిపిడ్ బౌండ్ ఒమేగా 3 ప్రొడక్ట్ దట్ ఈస్ బెటర్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద బ్లడ్ అండ్ టార్గెట్ ఆర్గన్స్ సచ్ యాస్ బ్రెయిన్, హార్ట్, లివర్ అంటారు. అందుకే మీకు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక పాయింట్ ఏంటంటే మన శరీరంలో 3 రకాలైన దాన్ని ఏమంటారంటే ఒక ముద్ద లాంటి, అంటే ఒక ఘన పదార్థాలు అంటే ఒక సాలిడ్ కాదండి, ఒక ముద్ద లాంటి పదార్థాలు ఉంటాయి. ఆ 3 ఆర్గాన్స్ ఏంటంటే ఒకటి హార్ట్, రెండోది లివర్, మూడోది బ్రెయిన్. సో ఈ 3 ఆర్గాన్స్ తాలూకా పనితీరుని బాగా ఇంప్రూవ్ చేయాలంటే దానికి ఖచ్చితంగా కావాల్సింది ఒమేగా 3 ఫాస్ఫాలిపిడ్ ఫామ్ లో ఉండటం వల్ల మన క్రిల్ అనే ప్రోడక్ట్ మన బ్రెయిన్ కి, మన హార్ట్ కి, లివర్ కి చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్. మీరు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఎల్డిఎల్ తగ్గించి హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేయాలి. అటువంటి గుడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేయడానికి కూడా మన క్రిల్ బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ వీటన్నిటితో పాటు ఒమేగా 3 హెల్ప్ ప్రివెంట్ బ్లడ్ క్లాట్స్.
ఓకే, రక్తం గడ్డగట్టడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే రక్తం గడ్డగడుతుందో దట్ కెన్ కాజ్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్. ఓకే, సో ఈ బ్లడ్ క్లాట్స్ ని కూడా పట్టుకుంటుంది. బ్లడ్ క్లాట్స్ ని కూడా కాకుండా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హార్ట్ అటాక్స్ అవి రాకుండా జాగ్రత్త పడడానికి కూడా మన బాడీ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ క్రిల్ ఆయిల్ అనేది ఎవరైతే రెగ్యులర్ గా వాడతారో ఎక్కువ మందికి ఆర్థరైటిస్ అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ గమ్స్ అరిగిపోయిన వాళ్ళకి, లేదా జాయింట్ ఫంక్షనింగ్ కూడా ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ మెంటల్ కాన్సన్ట్రేషన్. సో మెంటల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, ఇందులో డిహెచ్ఏ లెవెల్స్ ఉంటాయి. సో డిహెచ్ఏ లెవెల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మెమరీ ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్ చేస్తుంది, అలర్ట్నెస్ ని కూడా ఇంప్రూవ్ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆస్టాగ్జాంథిన్, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆస్టాగ్జాంథిన్ అనేది ఏంటంటే ఇది పొటెన్షియల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా కన్సంప్షన్ ఆఫ్ క్రిల్ ఆయిల్ వాస్ షోన్ టు హ్యావ్ బెనిఫిట్స్. సో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి క్రిల్. ఈ క్రిల్ అనే ఆయిల్ ప్రొడక్ట్ కానీ మీరు వాడగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యూమన్ హెల్త్ తో పాటు హార్ట్ హెల్త్ బాగుంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది, అంటే పెయిన్స్ అవి కంట్రోల్ అవుతాయి, లివర్ కి చాలా హెల్ప్ అవుతుంది, మజిల్ చాలా బాగా బిల్డ్ అవుతుంది, అండ్ అలాగే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా జాగ్రత్త పడుతుంది. అండ్ జాయింట్ ఓవరాల్ జాయింట్ హెల్త్ కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డోసేజ్ చూసుకుంటే మన దగ్గర ఉన్న జనరల్ గా కార్డియోవాస్కులర్ బెనిఫిట్ చూసుకుంటే గుండెకి సంబంధించిన మన గుండె హెల్తీగా ఉండడానికి ప్రతిరోజు కూడా 1000 మిల్లీగ్రాముల నుంచి 1500 మిల్లీగ్రాము మనం క్రిల్ ఆయిల్ని తీసుకోవాలండి. ఓకే, ఒమేగా 3 తీసుకోవాలి. వాస్తవానికి మనకి ఒక క్యాప్సిల్ అంటే ఇంచుమించుగా ఒక క్యాప్సిల్ అనేది మనం చూసుకుంటే 1-2 క్యాప్సిల్ తీసుకోగలిగితే మన బాడీకి మినిమం 1000 మిల్లీగ్రాము మనకి ఒమేగా 3 అనేది దొరుకుతుంది. ఓకే, సో దీన్ని ఎవరు చెప్తారంటే సింపుల్ గా చెప్పాలంటే కన్సిస్టెన్సీగా ఒక 2-3 మంత్స్ కన్సిస్టెన్సీగా వాడితే సో ఫినామినల్ రిజల్ట్స్ ఉంటాయండి. సో అట్లీస్ట్ నేను ఎలా ఎగ్జాంపుల్ చేస్తానంటే ఈ ప్రొడక్ట్ వాడేటప్పుడు ఖచ్చితంగా రోజుకి మధ్యాహ్నం భోజనంతో పాటు 2 క్యాప్స్, అంటే భోజనంతో పాటు భోజనం తర్వాత అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ పెట్టుకొని లైట్ గా ఒక కూరతో తిన్నారు, తర్వాత సార్తో తర్వాత ఈ సాంబార్తో కానీ పప్పుతో కానీ తినేటప్పుడు ఆ కూరన్నం తిన్న తర్వాత వెంటనే 2 క్యాప్స్ వేసుకొని దాని తర్వాత ఈ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే బెటర్ అబ్జార్ప్షన్ నుంచి చాలా బాగుంటాయి అండ్ రిజల్ట్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి. ఓకే, అండ్ కమింగ్ టు మెటామైండ్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ మైండ్ వర్క్ అండి. సో మైండ్ అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పిన ప్రైమ్ కేటగిరీస్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క కేటగిరీకి సింబాలిక్ గా చూపించాను. ఇందులో మెటామైండ్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ మైండ్. ఇట్ కంటైన్స్ ఫాస్ఫాటిడిల్ సెరైన్. ఫాస్ఫాటిడిల్ సెరైన్ అనేది ఏంటంటే ఇది ఒక 100 mg కానీ ప్రతిరోజు మీరు తినే ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఇవ్వగలిగితే మీ బ్రెయిన్ తాలూకా ఫంక్షనింగ్ బాగుంటుంది. ఓకే, అండ్ సెవెన్ ఇందులో మనకి ఫెర్రిక్ సాక్రేట్ కూడా ఉంది 17 mg. అండ్ ఇది దేని వల్ల ఉపయోగపడుతుంది చూపిస్తాను చూడండి ఒకసారి. మెటామైండ్ కీ బెనిఫిట్స్ ఇన్ చిల్డ్రన్స్. సో ఎవరికి బాగా హెల్ప్ అవుతుందండి? చిల్డ్రన్స్ కి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. సింపుల్ గా చూసుకుంటే ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్, ఎన్హాన్స్ మెమరీ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్, అంటే జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది. అలాగే అటెన్షన్, ఏదైనా ఎవరైనా చెప్పేటప్పుడు కొంతమంది ఏమవుతుందంటే అలర్ట్ గా ఉండరు, ఇక్కడ ఒక పని చెప్తూ ఉంటే అటు చూస్తా ఇటు చూస్తారంటే ఎందువల్లంటే వాళ్ళు ఫోకస్ చేయలేరు అన్నమాట. సో అటువంటి ఫోకస్ ని అటెన్షన్ చేస్తుంది. అలాగే లెర్నింగ్, అంటే జనరల్ గా చాలా మంది వినడం వేరు, నేర్చుకోవడం వేరు. ఓకే, లిజనింగ్ వేరు, ఓకే, హీరింగ్ వేరు. హీరింగ్ అంటే వినడం, లిజనింగ్ అంటే అర్థం చేసుకోవడం. సో లెర్నింగ్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్స్ బిహేవియర్. కొంతమంది ఏమవుతుందంటే సడన్ గా ఊరుకుని అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, హైపర్ యాక్టివ్ గా బిహేవ్ చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళకి వాళ్ళ హైపర్ యాక్టివ్ కూడా రిలీజ్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఎవరికైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే ఎవరికైనా ఉంటే, ఓకే, స్ట్రెస్ లెవెల్కి ఎవరికైనా ఉంటే ఈ మెటామైండ్ ప్రొడక్ట్ ని మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చోబల్ గమ్లా ఉంటుంది, ప్లస్ నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ ఉంటే మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా మేనేజ్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నా పాయింట్ వచ్చేసరికి మీరు ఏ ప్రొడక్ట్ వాడినా కూడా, ఓకే, మీరు ఏ ప్రొడక్ట్ వాడినా కూడా ప్రతి ప్రొడక్ట్ మీద కూడా చాలా ఫినామినల్ రిజల్ట్స్ ఉన్నాయండి. అందులో మరి ముఖ్యంగా వచ్చేసరికి మన మెటామైన్ ప్రొడక్ట్ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ వీటన్నిటితో పాటు నేను మెమరీ రీకాల్ రేట్ అంటే, సో మీకు ఆల్రెడీ తెలుసు మెమరీ రీకాల్ రేట్ అంటే ఏంటి అంటే, ఓకే, సో ఒక నిమిషం. మెమరీ రీకాల్ రేట్ ఏంటి అంటే జనరల్గా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం చదివినప్పుడు కానీ లేదా ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ ఏమవుతుందంటే వాస్తవానికి వాళ్ళకి మెమరీ లెవెల్ సరిగ్గా లేకపోవడం వల్ల
ఈ రీకాల్ రేట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పర్సన్ పేరు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు పేరు చెప్తారు కానీ సార్ మీ పేరు ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి మెమరీ రీకాల్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఆ మెమరీ రీకాల్ రేట్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఇన్నోవేటివ్ కానీ ఏదైనా జాబ్ లో కానీ ఒక క్రియేటివిటీ థాట్ రావడానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఫోకస్ లెవెల్స్ జనరల్ గా పెద్దవాళ్ళు కనిపించంటే ఫోకస్, ఏదైనా పుస్తకం చదువుతూ ఉంటారు, ఆ పుస్తకం చదువుతూ చదువుతూ ఫస్ట్ లైన్ నుంచి 4వ లైన్ జంప్ అయిపోతూ ఉంటారు, అంటే ఫోకస్ చేయలేరు. బట్ ఎప్పుడైతే మెటామైండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫోకస్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి, అండ్ అలర్ట్నెస్, అండ్ వీటన్నిటితో పాటు మెమరీ రీకాల్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది, చదివింది గుర్తుంచుకొని గుర్తుంచడాన్ని మళ్ళీ రీకాల్ చేయడానికి ఉపయోగపడితే వీళ్ళకి మెమరీ రీకాల్ రేట్ కూడా, వీళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం, దాన్ని ఏమంటారంటే మతిమరుపు అంటారు. ఓకే, మతి స్థిమితం లేకపోవడం వేరు, మతిమరుపు వేరండి. సో ఆ మతిమరుపుని కూడా ఇది ఇంప్రూవ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది, దాన్నే అల్జీమర్స్ అంటారు. ఓకే, అండ్ అఫ్ కోర్స్ బాగా ఏజ్డ్ పీపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఏజ్డ్ పీపుల్ వచ్చేసరికి మెమరీ రికగ్నేషన్, సో చాలా మందిని గుర్తుపట్టలేరు, కొంతమంది చూస్తారు కానీ వీరి పేరు గుర్తురాదు, వాళ్ళు ఎవరో గుర్తురాదు. సో వాళ్ళకు కూడా ఇది బాగా మెమరీ రికగ్నేషన్ అవుతుంది. అలాగే మెమరీ రీకాల్, కొంతమంది చెప్తూ ఉంటారు మన ఫ్యామిలీలో, మన తాతలు కానీ అమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఈ మధ్య ఇటు అన్ని మర్చిపోతుంది, ఎక్కడ పెట్టిందో మర్చిపోతుంది, సో వీళ్ళకి ఏమైనా టాబ్లెట్స్ అయినా వాడాలని అడుగుతూ ఉంటారు. సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ విటమిన్ సప్లిమెంట్ ఇవ్వండి సార్, చాలా చాలా మనకి సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది రోజుకి ఒక టాబ్లెట్ సరిపోతుందండి, చోగుల్లా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ఈ పిఎస్ లెవెల్స్ ఎప్పుడైతే బ్రెయిన్ కి బాగా బూస్టప్ చేస్తూ ఉంటుంది. అండ్ మిగిలిన పర్వాలేదు, చప్పరించినా పర్వాలేదు, చప్పరిస్తే చాలా మంచిది. పిల్లలకైతే మాత్రం 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ మెటామైండ్ ఇవ్వడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ప్రైమ్ కేటగిరీలో ద లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మెటామైండ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ రోజు సెషన్ లో కూర్చున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా మీరు హ్యాండ్ రైసెస్ అడగచ్చండి, లేదా మీరు ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ వాడుంటే మీరు ఫీడ్బ్యాక్ కూడా చెప్పొచ్చు. ఎక్కడితో నేను స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.